జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక పైన 3 మంత్రులకు రేవంత్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అనుగుణంగా ప్రతివ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు పైన రేవంత్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ సామాజిక సమీకరణాలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక దిశగా కసరత్తు జరుగుతోంది. అక్టోబర్లో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితులు, పోటీ, నిర్ణయం పైన అధ్యయనం కోసం సీఎం రేవంత్ 3 మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో ఎంఐఎం పోటీ ఇక్కడ కాంగ్రెస్ పైన ప్రభావం చూపనుంది. ముస్లిం ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను బరిలో దిగబోతున్నట్లు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టిగా పోరాడి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయానని ఆయన గుర్తు చేశారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి అందరి సహకారంతో తాను గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేమ్ ఇస్తాం. तो मीडिया में स्पेकुलेशन तो लोग कहते हैं ये डेमोक्रेटिक कंट्री है, यहाँ पे लोग इन इलेक्शन के लिए कोई भी उम्मीदवार के लिए टिकट मांग सकता है और लड़ भी सकता है, ऐसा कोई वो नहीं है. बट लेकिन जो स्पेकुलेशन जो है वो तो होते ही रहते हैं. हम लास्ट टाइम ने काफ़ी हार्ड वर्क किया था, बट लेकिन सेकेंड प्लेस पे है. बट लेकिन इंशाल्लाह हम ये टाइम फर्स्ट प्लेस पे हैं. అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, ప్రస్తుత పరిస్థితులు, ఎంఐఎం పోటీ వంటి అంశాల ఆధారితంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఇటు బీఆర్ఎస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గోపీనాథ్ కుటుంబ సభ్యులను బరిలో దింపాలని ఆలోచన చేస్తోంది. అందుకు వారు ముందుకు రాకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వైపు మొగ్గు చూపే ఛాన్స్ కూడా ఉంది. బీజేపీ సైతం ఈ సీటుపై ఆశలు పెంచుకుంది. తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే సమీకరణం ఉండటంతో ఆ పార్టీ నేతలు సైతం ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైన కూడా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిని నిలబెడితే టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించనున్నాయి. దీంతో ఎన్నికకు సమయం ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ అభ్యర్థుల ఎంపిక పైన సర్వేల ఆధారితంగా తుది నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో గెలిచే అభ్యర్థి కోసం ఇప్పటి నుంచే వేట మొదలు పెట్టారని రేవంత్ వర్గంలో చర్చ నడుస్తోంది. ఈ రేసులో ఇప్పటికే అజారుద్దీన్, నవీన్ యాదవ్, విజయారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.